హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక ట్రాజడీ అండ్ ఫన్నీ ఇన్సిడెంట్. వైజాగ్లో సునీత అని మాకు ఒక ఫ్రెండ్ ఉండేది. తను ఎప్పుడు ఫోన్ చేసినా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని పిలుస్తూనే ఉంటుంది. బై లక్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ వైజాగ్లో రమ్మని ఇన్వైట్ చేశారు. మా వారితో మా ఫ్రెండ్ ఇట్లా, మా ఫ్రెండ్షిప్ ఇట్లా, అది ఇది చెప్పి మనము వైజాగ్ వెళ్తాము, సునీత వాళ్ళ ఇంటికి వెళ్దాము, వైజాగ్లో సైట్ సీయింగ్ చూసి అరకులోయ చూసి వద్దామనేసి మా ఆయనతో జగడం వేసి రచ్చేసి ఒప్పించి తీరా వైజాగ్ మ్యారేజ్కి వెళ్ళి మా ఫ్రెండ్ని సునీతని మీట్ చేశాను. తన ప్లాన్ అంతా చెప్పాను. అది ఓకే అనింది. సరే అని మధ్యాహ్నము లంచ్ గబగబా తిని బ్యాగ్ అంతా సర్దుకొని చౌల్ట్రీలో వచ్చి చూస్తే తను ఎక్కడా కనపడలేదు. ఫోన్ చేస్తే అయ్యో అనిత, నేను నీ విషయాన్నే మర్చిపోయినానని సింపుల్గా ఒక వర్డ్ చెప్పేసింది. అంతే మా వారికి వచ్చింది చూడు కోపము. మా ఫ్రెండ్ ఇట్లా చింతకాయి, సొరకాయి, గాడిద గుడ్డని అన్నీ మాట్లాడినావు, ఏమైంది ఇప్పుడు అనేసి నాకు లక్షార్చన చేయడము స్టార్ట్ చేశారు. నాకు ఏడవలేక ఏడుస్తూ ఉన్నాను. మా వారు నన్ను చూసి నవ్వలేక నవ్వుతా ఉన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, దూరంగా ఫోన్లో రండి మా ఇంటికి, రండి మా ఇంటికి అని పిలిస్తే అర్థం వేరే అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.